హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, వేస్ట్ బాటిల్ రీయూజ్ చేసుకుని అందమైన ఫ్లవర్ వాజ్ చేసుకుంటే షో కేస్కి అందం వచ్చింది. చక్కగా చాలా చాలా బాగుందండి. ఇలా చేయండి. వేస్ట్ చేయకుండా బాటిల్ని చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు. 2 లీటర్ల డ్రింక్ బాటిల్ చూడండి, గ్రీన్ బాటిల్ అయితే బాగుంటుందని తీసుకున్నాను నేను. ఈ పైన లేబుల్ అంతా కట్ చేసేసుకుందాము దీన్ని. మా ఛానల్ కొత్తగా చూసారో సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. లేబుల్ తీసేసుకుందాము. నీట్గా క్లీన్ అయిపోయినాక నేను మార్క్ చేస్తున్నాను చూడండి. పైన అర ఉంటుంది అనమాట, సన్న లైన్ లాగా ఉంటుంది. దాని మీద నేను గీస్తున్నాను చూడండి. అంతవరకు మనం కట్ చేసుకోవాలన్నమాట. కింద వైపు కూడా ఆ గీత మీద నుంచి కొంచెం ఒక అరంగుళం పైన వైపు గీసుకోండి. ఎందుకంటే మనం మడుపుతాం అనమాట దీన్ని. సన్నగా కట్ చేసిన తర్వాత మడపడానికి కింద వైపు పెట్టామనుకోండి, ఆ డిజైన్ కొంచెం కనిపించకుండా పోయిద్ది. అలాగా కొంచెం ఆ అర మీద కొంచెం పైకి ఒక అరంగుల వరకు గీసుకుని కొంచెం చాకు ఫస్ట్లో చాకు వేడి చేసి కట్ చేసేద్దాం చూడండి. మొత్తం చాకుతో కట్ చేసామనుకోండి అది బండగా అయిపోయింది. అలా చేయకుండా కొంచెం వేడి చేసుకుని తర్వాత కత్తిరితో లైన్గా కట్ చేసేసుకోవాలి దీన్ని. మనకి వేస్ట్ అనేది ఏదే ఉండదండి, అన్నీ ఉపయోగించుకోవచ్చు. ఇంతకుముందైతే మనకేం తెలిసేది కాదు. ఈ మధ్యన అన్నీ కూడా చక్కగా ఉపయోగించుకుంటున్నారు కదా. చూడండి, అలాగా ఒక అరంగుళం చొప్పున ఇలాగా కట్ చేసిన దాని నుంచి కింద వైపు మనం ఏం కట్ చేయమండి, పైనుంచే కట్ చేస్తాను చూడండి. ఒక అరంగుళం ముందు సగం వరకు కట్ చేస్తాను. ఎందుకంటే చివరి దాకా కత్తిరి వెళ్ళదు. ముందు సగం వరకు మొత్తం రౌండ్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత కింద వైపు కట్ చేద్దాం అనమాట. ఫ్లవర్ వాజ్ చాలా అందంగా ఉందండి. చాలా చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట. చూడండి, సగం కట్ చేసేసాను, మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఈ సగం నుంచి కింద వరకు, కింద డ్రా చేసుకున్నాం కదా, అక్కడ వరకు లైన్గా కట్ చేసుకోవాలి. వంకర టింకర్ కట్ చేయొద్దు. పైన ఎలా మొదలు పెట్టామో చివరి వరకు అదే లైన్ రావాలి. అలా కట్ చేయండి. చూడడానికి ఫ్లవర్ వాజ్ అందంగా ఉండాలి కదా, పిచ్చి పిచ్చిగా ఉంటే బాగోదు. చాలా చాలా బాగుందండి. వాటర్ బాటిల్తో చాలా ట్రై చేశాను చూడండి. గ్లాసులు కూడా పెట్టాను షార్ట్లో. చూడండి వారు చూడండి, చాలా ఉపయోగపడుతుందండి. వాటర్ బాటిల్ మాత్రం గట్టిగా ఉంటాయి కదా, పాడవు. చాలా సంవత్సరాలు అలా ఉండిపోతాయి అన్నమాట. అవి పాడయ్యే పని లేకుండా మంచిగా ఉంటే చాలా చాలా ఉపయోగించుకోవచ్చు. వీటిని చాలా రకాలుగా వాడుకోవచ్చు. చూడండి, ఇలాగ మొత్తం కింద వరకు కట్ చేశాను, సన్నగా నిలువుగా కట్ చేసిన తర్వాత నేను గ్లూ తీసుకుంటున్నానండి. మీ దగ్గర ఏ గ్లూ అని తీసుకోవచ్చు. అంటుకునేది మాత్రమే తీసుకోండి. ఫెవిస్టిక్ అనేది తీసుకోవచ్చు, అది ఇంకా బాగా అంటుకుంటుంది అనమాట. ఇలాగ మనం కట్ చేసిన దగ్గరికి కొంచెం లైన్గా అంత మరి ఎంత కట్ చేస్తాం అంతవరకు పేస్ట్ అంటించుకుంటా, గ్లూ అంటించుకుంటా మడుపుకుందాం. ఇలాగా నిలువుగా ఉన్న ముక్కల్ని ఇలా ఉంచుకుంటే చక్కగా వంగుతున్నాయి చూడండి. కొంచెం ఒక్క సెకండ్ ఆగితే అంటుకుపోయిద్ది అనమాట, వెంటనే అంటుకోదు. కొంచెం గాలి కారిపోతే చాలు అనమాట, ఇంకా ఓడమన్నా ఓడదు, గట్టిగా అంటుకుపోయిద్ది. చూసారు, కనబడుతుంది మీకు? అలా చక్కగా వంచేసుకుని మొత్తం అంటించేసుకోవాలి దీన్ని. చూడండి ఎలా అంటుకుపోయినాయో. అసలు ఉట్టిగానే చాలా అందంగా ఉందండి. పెద్ద బాటిల్ కదా, చాలా పెద్దగా వచ్చింది ఫ్లవర్ బొకేలాగా. చాలా బాగుందండి, చూడడానికి చాలా అందంగా ఉందన్నమాట. మంచి డిజైన్లో ఉంది. కింద కాళ్ళు, పైన ఈ చుట్టూ చాలా చాలా అందంగా ఉన్నాయి. ఇలా మొత్తం అంటించేసుకుందాం చూడండి. ఇలా అంటించేసుకుని నా దగ్గర లేస్ ఉందండి. గ్రీన్కి ఎల్లో పెడితే బాగుంటుంది అనిపించింది. బాగుంటుంది కదా ఈ రెండు కన్నా, మంచి కలర్ ఇవి. ఇక లేస్ కూడా చక్కగా అంటించేసుకుందాం. దానికి గ్లూ పెట్టేసుకుని మనం ఎక్కడైతే జాయింట్ చేసుకున్నామో ఆ జాయింట్ కనిపించకుండా ఈ లేస్ అంతా కూడా అంటించేస్తాను. మీ దగ్గర ఏమన్నా స్టోన్లు ఉంటే అంటించుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఈ లేస్ అయితే అందంగా అనిపించింది నాకైతే మాత్రం. గ్రీన్కి ఎల్లో పెడితే బాగుంటుంది, మంచి కాంబినేషన్ ఉంటుంది. చక్కగా మొత్తం అంటించేసుకోవాలి. చూసారా? మా ఛానల్కి సపోర్ట్ చేయండి, కొంచెం లైక్ చేయండి. లైక్ ఇవ్వటం మర్చిపోకండి. తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి మా వీడియోస్ని కూడా. మాకు సహాయం చేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలండి. చూడండి, ఇలా మొత్తం అంటించేసుకుందాము. అంటించేసిన చివరి కట్ చేసేసుకొని దాని మీదకి అంటించేస్తానండి. కొంచెం గ్లూ పెట్టేసుకుని, ఇంకా ఊడదనమాట, చాలా గట్టిగా ఉండిపోయిద్ది. అలా అంటించేసుకోవాలి. ఫ్లవర్ వాజ్ చెయ్యండి. వేస్ట్ పడు కొంచెం పెద్ద బాటిల్ చక్కగా దొరుకుతాయి కనుక పెద్ద బాటిల్తో చేసుకోండి. చాలా పెద్దగా వచ్చింది. పాట్ కూడా చాలా అందంగా ఉందన్నమాట వాజ్. చూసారా ఎలా ఉందో? బాగుంది కదా. నా దగ్గర థర్మోకాల్ బాల్స్ ఉన్నాయండి. దీని లోపల మీరు స్టోన్లన్నీ వేసుకోవచ్చు, లేకపోతే మట్టి పోసి చెట్టు పెట్టుకోవచ్చు. నేను చెట్టు పెట్టట్లేదు, ఇంట్లో పెట్టుకుందామని థర్మోకాల్ బాల్స్ పోసి. పువ్వులు ఉన్నాయండి నా దగ్గర, ఎల్లో పువ్వులు చాలా బాగున్నాయి దీనిలో మాత్రం.
పూలు పెట్టాను. చూడండి అసలు ఎంత అందంగా ఉందో, లోపల బాల్స్ కనిపిస్తా. చూసారా దీన్ని దానిలో అల్మార్లో పెట్టారండి, షోకేస్లో గాజుల దాంట్లో. బాగుంది కదా, ఇలా ట్రై చేయండి. చాలా చాలా బాగుంది చూడడానికి మాత్రం. ఇది ఆ కబోర్డ్కి అందం వచ్చినట్టు అంత బాగుందనమాట. చూడండి కింద థర్మోకాల్ బాల్స్ చక్కగా కనబడతా ఉంటాయి. ఇలా చేయండి, చేయని వారు ఉంటే చేయండి, ట్రై చేయండి. బాటిల్స్ పడేయకుండా ఎలాగలా ఉపయోగించిన ఇంటిని అందంగా అలంకరించుకుందాము. ఫ్లవర్ వాజ్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. వీడియో చూసినందుకు కూడా థ్యాంక్ యూ అండి. ఓకే అండి.